Hello. Good morning, my dear children. This is your Balachandra. In the previous videos, I have clearly explained you the prepositions of time, the prepositions of place, the prepositions of movement. So, in this video, I'm going to explain you very important prepositions. Here, some prepositions followed by the some adjectives. సో కొన్ని అడ్జెక్టివ్స్ ముందు ఈ ప్రిపోజిషన్ మాత్రమే మనం ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంది. సో అలాంటి ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి షేర్ చేయండి. ఫస్ట్ టైం కానీ ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ సాధిస్తారని చెప్పి కోరుకుంటూ, దీనికి ముందున్నటువంటి వీడియోస్ ప్రిపోజిషన్స్ బిఫోర్ చేసినటువంటి వీడియోస్ కూడా చూడండి. ప్రిపోజిషన్స్ మీద మంచి కమాండ్ వస్తుంది. హియర్ ప్రిపోజిషన్స్ విత్ అడ్జెక్టివ్స్. సో కొన్ని అడ్జెక్టివ్స్ ముందు కొన్ని ప్రిపోజిషన్స్ మాత్రమే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గుడ్ ఎట్. గుడ్ తర్వాత ఎప్పుడు కూడా ఎట్ అనే ప్రిపోజిషన్ రావాలి. గుడ్ ఎట్. షీ ఈజ్ గుడ్ ఎట్ పెయింటింగ్. షీ ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. సో బాలచంద్ర గుడ్ ఎట్ ఇంగ్లీష్. సో గుడ్ అనేటువంటి గుడ్ అనేటువంటి అడ్జెక్టివ్ తర్వాత ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ మాత్రమే రావాలి. గుడ్ ఎట్. జనరల్గా ఎక్కువ మంది గుడ్ ఇన్, హీఈస్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అలా అంటుంటారు. సో ఇన్ అనేటువంటిది గుడ్ తర్వాత ఇన్ రాకూడదు. గుడ్ తర్వాత ఎప్పుడు ఏం రావాలంటే గుడ్ ఎట్. ఓకేనా? గుడ్ అనేటువంటి అడ్జెక్టివ్ ముందు ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. సో అదేవిధంగా బ్యాడ్. బ్యాడ్ అనేటువంటి బ్యాడ్ అనేటువంటి అడ్జెక్టివ్ తర్వాత కూడా ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. ఇక్కడ చూడండి, బ్యాడ్ ఎట్. హీఈస్ బ్యాడ్ ఎట్ మ్యాథమెటిక్స్. జనరల్గా దీన్ని ఎలా ఉపయోగిస్తారంటే హీఈస్ బ్యాడ్ ఇన్ మ్యాథమెటిక్స్. కామన్ ఎర్రర్ ఎక్కువ మంది చేసేటువంటిది. మ్యాథమెటిక్స్ లో అన్నారు కదా, సో గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అని పెడుతూ ఉంటారు. సో 2025 10th క్లాస్లో కూడా సేమ్ ఇదే ఎగ్జాంపుల్, ఇదే ప్రిపోజిషన్ మీకు ఇవ్వడం జరిగింది. సో గుడ్ తర్వాత ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. గుడ్ ఇన్, బ్యాడ్ ఇన్ అని అనకూడదు. గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్. సో అదేవిధంగా స్కిల్డ్. స్కిల్డ్ ఇన్. షీ ఈజ్ స్కిల్డ్ ఇన్ గ్రాఫిక్ డిజైన్. స్కిల్డ్ అనేటువంటి అడ్జెక్టివ్ తర్వాత ఎప్పుడూ కూడా ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. అదేవిధంగా ఇంట్రెస్టెడ్. ఇంట్రెస్టెడ్ తర్వాత కూడా ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. సో ఇంట్రెస్ట్, స్కిల్డ్ ఇన్, ఇంట్రెస్టెడ్ ఇన్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇంట్రెస్టెడ్ అనేటువంటి ఇంట్రెస్ట్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్. సో ఇంట్రెస్టెడ్ అనేటువంటి తర్వాత ఇంట్రెస్టెడ్ తర్వాత కూడా ఎప్పుడు కూడా ఇంట్రెస్టెడ్ ఇక్కడ వర్బ్. ఈ వర్బ్ తర్వాత ఎప్పుడు కూడా మనకి ఏమొస్తుందంటే ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. స్కిల్డ్ ఇన్ అనే, స్కిల్డ్ తర్వాత ఇన్, ఇంట్రెస్టెడ్ తర్వాత ఇన్, గుడ్ తర్వాత ఎట్, బ్యాడ్ తర్వాత ఎట్. అదేవిధంగా ఫేమస్. ఫేమస్ తర్వాత ఫర్. ఫేమస్ అనేటువంటి అడ్జెక్టివ్ తర్వాత ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. ద సిటీ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ హిస్టారికల్ మాన్యుమెంట్స్. ఫేమస్ ఫర్. ఫేమస్ తర్వాత ఫేమస్ అనేటువంటి అడ్జెక్టివ్ తర్వాత ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. ఫేమస్ ఫర్. ప్రౌడ్ ఆఫ్. ప్రౌడ్ ఆఫ్. అఫ్రైడ్ ఆఫ్. హీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ హిజ్ అచీవ్మెంట్స్. ప్రౌడ్ అనేటువంటి హీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్. ప్రౌడ్ అనేటువంటి అడ్జెక్టివ్ తర్వాత హీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ హిజ్ అచీవ్మెంట్స్. సో ఆఫ్ అనేటువంటి ప్రౌడ్ తర్వాత ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. ప్రౌడ్ ఆఫ్. అఫ్రైడ్ ఆఫ్. అఫ్రైడ్ అనేటువంటి అడ్జెక్టివ్ తర్వాత కూడా ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. షీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ స్పైడర్స్. షీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ స్పైడర్స్. సో అఫ్రైడ్. అఫ్రైడ్ అనేటువంటి అడ్జెక్టివ్ తర్వాత ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ మాత్రమే ఫాలో అవుతుంది. ఆఫ్ మాత్రమే రావాలి. వెరీ ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ ఇవి. ఇవి ఎందుకు ఇవి ఇలా రావాలి అంటే ఖచ్చితంగా దీనికి దేర్ ఇస్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. యూ హ్యావ్ టు బై హార్ట్ దీస్ ప్రిపోజిషన్స్. గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్, స్కిల్డ్ ఇన్, ఇంట్రెస్టెడ్ ఇన్, ఫేమస్ ఫర్, ప్రౌడ్ ఆఫ్, అఫ్రైడ్ ఆఫ్, జెలస్ ఆఫ్. జెలస్ అనేటువంటి అడ్జెక్టివ్ తర్వాత కూడా ఎప్పుడు కూడా ఆఫ్. జెలస్ ఆఫ్. జెలస్ ఆఫ్. ఫాండ్ ఆఫ్.
సో ఫాండ్ ఆఫ్, షీ ఈజ్ ఫాండ్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్. సో ఫాండ్ అనేటువంటి అడ్జెక్టివ్ తర్వాత కూడా ఫాండ్ ఆఫ్ తర్వాత ఫాండ్ తర్వాత ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ ఫాలో. ఆఫ్ ఈజ్ ఫాలోడ్ విత్ ద ఫాండ్. ఫాండ్ అడ్జెక్టివ్ ఫాండ్ తర్వాత కూడా ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ మాత్రమే ఫాలో అవుతుంది. కేపబుల్ ఆఫ్, హీ ఈస్ కేపబుల్ ఆఫ్ సాల్వింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. హీ ఈస్ కేపబుల్ ఆఫ్. సో వెరీ ఇంపార్టెంట్. Good at, bad at, skilled in, interested in, famous for, proud of, afraid of, jealous of, fond of, capable of. So here these are the prepositions are followed with these adjectives. Okay, very important. జాగ్రత్తగా ఇవి నేర్చుకోవాలి. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ విత్ వర్బ్స్. కొన్ని వర్బ్స్ తర్వాత ఖచ్చితంగా ఈ ప్రిపోజిషన్ మాత్రమే ఫాలో కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డిపెండ్, డిపెండ్ ఆన్. డిపెండ్ అనేటువంటి వర్బ్ తర్వాత ఆన్ అనేటువంటి ప్రిపోజిషనే రావాలి. డిపెండ్ ఆన్. సక్సెస్ డిపెండ్స్ ఆన్ హార్డ్ వర్క్. చూడండి, సక్సెస్ డిపెండ్స్ ఆన్ హార్డ్ వర్క్. డిపెండ్స్ అనేటువంటి వర్బ్ తర్వాత ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ మాత్రమే రావాలి. ఓకేనా. ఇన్సిస్ట్ ఆన్, ఇన్సిస్ట్ ఆన్. హీ ఇన్సిస్టెడ్ ఆన్ అటెండింగ్ ద మీటింగ్. ఇన్సిస్ట్, ఇన్సిస్ట్ అనేటువంటి వర్బ్ తర్వాత హీ ఇన్సిస్టెడ్ ఆన్, ఇన్సిస్ట్, ఇన్సిస్ట్ ఆన్, డిపెండ్ ఆన్, రిలే ఆన్. We can rely on her for help. We can rely on. We can rely. We can rely. సో ఇక్కడ రిలై తర్వాత ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ మాత్రమే రావాల్సి ఉంటుంది. లిజన్ టు, లిజన్, లిజన్ టు. ప్లీజ్ లిజన్ టు మీ కేర్ఫుల్లీ. ప్లీజ్ లిజన్ టు మీ కేర్ఫుల్లీ. లిజన్ తర్వాత ఏం రావాలి? లిజన్ టు, టు అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. రియాక్ట్ టు. She reacted to the news with excitement. She reacted to the news with excitement. React, reacted, reacted అనేటువంటి verb తర్వాత to అనేటువంటి ప్రిపోజిషన్ మాత్రమే ఫాలో అవుతుంది. Apologize for, apologize for. He apologized for his mistake. Apologize తర్వాత for అనేటువంటి ప్రిపోజిషన్ ఫాలో అవుతుంది. Apologize for. ఓకే, apologize for. అపాలజైజ్ అనేటువంటి వర్బ్ తర్వాత ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ ఫాలో అవుతుంది. బ్లేమ్ ఫర్. దే బ్లేమ్డ్ హిమ్ ఫర్ ద యాక్సిడెంట్. బ్లేమ్ ఫర్. దే బ్లేమ్డ్ హిమ్ ఫర్ ద యాక్సిడెంట్. సో బ్లేమ్ తర్వాత ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ ఫాలో అయింది. వెయిట్ ఫర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. వెయిట్ తర్వాత ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. వెయిట్ తర్వాత కూడా ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ ఫాలో అవుతుంది. అప్లై ఫర్. She applied for a new job. Apply, applied, applied for. She applied for a new job. సో అప్లై అనేటువంటి వర్బ్ తర్వాత కూడా ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ ఫాలో అవుతుంది. సఫర్ ఫ్రమ్. సో సఫర్ ఫ్రమ్, సఫర్, సఫరింగ్ ఫ్రమ్. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ అంటారు. సఫర్ తర్వాత ఎప్పుడూ కూడా ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ వస్తుంది. అదే డైడ్ తర్వాత డైడ్ ఆఫ్. షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. డైడ్ తర్వాత ఆఫ్ వస్తుంది. సఫర్ తర్వాత ఫ్రమ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సఫర్ ఫ్రమ్, డైడ్ ఆఫ్. అన్నింటికి తేడా జాగ్రత్తగా చూడండి. డైడ్ అయితే ఆఫ్ రావాలి, సఫర్ అయితే ఫ్రమ్. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. షీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. ఓకేనా. సో డైడ్ ఆఫ్, సఫరింగ్ ఫ్రమ్. సో సఫరింగ్ అనేటువంటి వర్బ్ తర్వాత ఎప్పుడూ కూడా ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ ఫాలో అవుతుంది. ప్రిపోజిషన్స్ విత్ నౌన్స్. కొన్ని ప్రిపోజిషన్స్ కొన్ని నౌన్స్తో ఫాలో అవుతుంటాయి. ప్రిపోజిషన్స్ విత్ నౌన్స్. ఈ నౌన్స్ తర్వాత ఈ ప్రిపోజిషన్ మాత్రమే వాడాలి. సో చాలా ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ ఇవి. రీజన్ ఫర్. సో ద రీజన్, రీజన్ అనేటువంటి ఆ నౌన్కి ముందు ద రీజన్ ఫర్ హిస్ ఆబ్సెన్స్ ఈజ్ అన్నోన్. ద రీజన్ ఫర్ హిస్ ఆబ్సెన్స్. రీజన్ అనేటువంటి నౌన్ తర్వాత ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉంది. రీజన్ ఫర్, రీజన్ ఫర్ ద ఆబ్సెన్స్. రీజన్ నౌన్ తర్వాత ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ వచ్చింది. సొల్యూషన్ టు. వీ ఫౌండ్ ఏ సొల్యూషన్ టు ద ప్రాబ్లం. వీ ఫౌండ్ ఏ సొల్యూషన్ టు ద ప్రాబ్లం. ఫౌండ్ ఏ సొల్యూషన్. సొల్యూషన్ తర్వాత టు అనేటువంటి ప్రిపోజిషన్ ఫాలో అవుతుంది. కీ టు, కేఈవై కీ. కీ టు, హార్డ్ వర్క్ ఇస్ ద కీ టు సక్సెస్. కీ అనేటువంటి నౌన్ తర్వాత
ఎప్పుడూ కూడా టు అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెస్. కీ అనేటువంటి నౌన్ తర్వాత టు అనేటువంటి ప్రిపోజిషన్ ఫాలో అవుతుంది. అడ్వాంటేజ్ ఆఫ్, దెర్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ బైలింగ్వల్. సో అడ్వాంటేజ్ అనేటువంటి నౌన్ తర్వాత ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. అడ్వాంటేజ్ ఆఫ్, దెర్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ బైలింగ్వల్. అడ్వాంటేజ్ ఆఫ్. లవ్ ఫర్, హీ హ్యాస్ ఎ గ్రేట్ లవ్ ఫర్ యానిమల్స్. సో లవ్ అనేటువంటిది నౌన్ ముందు ఫర్ అనేటువంటి అడ్జెక్టివ్ని, ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ వాడాలి. లవ్ ఫర్, హీ హ్యాస్ ఎ గ్రేట్ లవ్ ఫర్ యానిమల్స్. నీడ్ ఫర్, హీ హ్యాస్ ఎ గ్రేట్, సో దెర్ ఈజ్ ఏ నీడ్ ఫర్ మోర్ టీచర్స్. దెర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ మోర్ టీచర్స్. నీడ్ తర్వాత ఎప్పుడు కూడా ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. ఇంక్రీజ్డ్ ఇన్, increased in, increased in, there is an increase in demand for electric cars. Increase తర్వాత in అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. There is an increase in demand for electric cars. Increase in. Rise in, there has been a rise in fuel prices. సో రైజ్ అనేటువంటి ఆ నౌన్కి ముందు ఇన్ అనేటువంటి there has been a rise in fuel prices. There has been a rise in fuel prices. సో ఇక్కడ రైజ్ అనేటువంటి నౌన్కి తర్వాత ఎప్పుడూ కూడా రైజ్ ఇన్ రావాలి. డిఫరెన్స్ తర్వాత బిట్వీన్, దెర్ ఈస్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ బుక్స్. డిఫరెన్స్ తర్వాత బిట్వీన్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. డిఫికల్టీ తర్వాత ఇన్ రావాలి. ఇంట్రెస్టెడ్ తర్వాత ఇన్, డిఫికల్టీ తర్వాత కూడా ఇన్ రావాలి. ఇక్కడ చూడండి, డిఫికల్టీ ఇన్, షీ హ్యాస్ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ ఫిజిక్స్. డిఫికల్టీ అనేటువంటి నౌన్ తర్వాత ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఫాలో అవుతుంది. షీ హ్యాస్ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ ఫిజిక్స్. సో డిఫికల్టీ అనేటువంటి నౌన్ తర్వాత డిఫికల్టీ ఇన్, ఇంట్రెస్టెడ్ ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్స్ మనకు ఫాలో అవుతాయి. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ షోయింగ్ కంపారిజన్ చేసేటువంటి సమయంలో ఇది చాలా ఇంపార్టెంట్. రెండింటిని కంపారిజన్ చేసేటువంటి సమయంలో, కంపేర్ చేసే సమయంలో మనం ఎటువంటి సిమిలర్ తర్వాత ఎప్పుడూ కూడా టు అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. యువర్ డ్రెస్ ఈజ్ సిమిలర్ టు మైన్. సిమిలర్ తర్వాత టు అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. డిఫరెంట్ ఫ్రమ్, హిజ్ ఒపీనియన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్స్. డిఫరెంట్ తర్వాత ఫ్రమ్, కంపేర్ చేసేటప్పుడు డిఫరెంట్ తర్వాత మనకు ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. హిజ్ ఒపీనియన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్స్. డిఫరెంట్ తర్వాత ఫ్రమ్. సో సిమిలర్ టు లాగానే సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు. సుపీరియర్, నీకంటే పెద్ద. దిస్ ప్రోడక్ట్ ఈజ్ సుపీరియర్ టు ద అదర్స్. ఇక్కడ ఎక్కువగా సుపీరియర్ దాన్ అని ఉపయోగిస్తూ ఉంటారు. సో దాన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించకూడదు. సుపీరియర్ తర్వాత టు అనేటువంటి ప్రిపోజిషన్ మాత్రమే రావాలి. అదేవిధంగా ఇన్ఫీరియర్ తర్వాత కూడా టు అనేటువంటి ప్రిపోజిషన్ మాత్రమే రావాలి. ద న్యూ డిజైన్స్ ఈజ్ ఇన్ఫీరియర్ టు ద ఓల్డ్ వన్. సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ తర్వాత కూడా టూనే రావాలి. అదేవిధంగా సీనియర్ టు, జూనియర్ టు. షీ ఈజ్ జూనియర్ టు మీ ఇన్ ద కంపెనీ. సో ఇక్కడ జూనియర్ దాన్, సీనియర్ దాన్ అనే ఎక్కువ కామన్ ఎర్రర్ ఉపయోగిస్తూ ఉంటారు. సో జూనియర్ తర్వాత టూనే రావాలి. షీ ఈజ్ జూనియర్ టు మీ ఇన్ ద కంపెనీ. సీనియర్ టు, హీ ఈజ్ సీనియర్ టు మీ 3 years. హీ ఈజ్ సీనియర్ టు. సీనియర్ తర్వాత టు అనేటువంటి ప్రిపోజిషన్ మాత్రమే రావాలి. అదేవిధంగా ప్రిఫర్ టు, ఐ ప్రిఫర్ టీ టు కాఫీ. ఇక్కడ జనరల్గా ఐ ప్రిఫర్ టీ దాన్ కాఫీ, దాన్ అని ఉపయోగిస్తుంటారు. దాన్ ఈజ్ ద రాంగ్ హియర్. ఐ ప్రిఫర్ టీ టు కాఫీ. ప్రిఫర్ తర్వాత ఎప్పుడూ కూడా టు అనేటువంటి ప్రిపోజిషన్ మాత్రమే రావాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ ఇవి, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ కాజ్ అండ్ పర్పస్. సో రెస్పాన్సిబుల్ తర్వాత ప్రిపోజిషన్ ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. రెస్పాన్సిబుల్ ఫర్, గ్రేట్ఫుల్ ఫర్. షీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్గనైజింగ్ ద ఈవెంట్. గ్రేట్ఫుల్ ఫర్,
ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్. గ్రేట్ఫుల్ తర్వాత ఫర్. కన్సర్న్డ్ అబౌట్. కన్సర్న్డ్ అబౌట్. హీ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ ద సిచ్యువేషన్. హీ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ ద సిచ్యువేషన్. సో కన్సర్న్ తర్వాత అబౌట్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. వరీడ్ అబౌట్. షీ ఈజ్ వరీడ్ అబౌట్ హర్ ఎగ్జామ్స్. వరీడ్. వరీడ్ తర్వాత అబౌట్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. అక్యూజ్డ్ ఆఫ్. అక్యూజ్డ్ తర్వాత ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ వస్తుంది. సో హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ స్టీలింగ్ మనీ. హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ స్టీలింగ్ మనీ. సో అక్యూజ్డ్ తర్వాత ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. ఓకేనా? సో అదేవిధంగా గిల్టీ తర్వాత ఆఫ్. గిల్టీ ఆఫ్. షీ వాజ్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ ఫ్రాడ్. గిల్టీ ఆఫ్. గిల్టీ తర్వాత కూడా ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. సో అదేవిధంగా కేపబుల్ ఆఫ్. షీ ఈజ్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ప్రెషర్. కేపబుల్ తర్వాత ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ వస్తుంది. ఓకే. సో షీ ఈజ్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ప్రెషర్. సో కమిటెడ్. కమిటెడ్ తర్వాత టు అనేటువంటి ప్రిపోజిషన్ వస్తుంది. కమిటెడ్ టు. సో హీ ఈజ్ కమిటెడ్ టు హిజ్ వర్క్. హీ ఈజ్ కమిటెడ్ టు హిజ్ వర్క్. కమిటెడ్ తర్వాత టు అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. డివోటెడ్ టు. డివోటెడ్ టు. షీ ఈజ్ డివోటెడ్ టు హర్ ఫ్యామిలీ. షీ ఈజ్ డివోటెడ్ టు హర్ ఫ్యామిలీ. సో డివోటెడ్ తర్వాత కూడా టు అనేటువంటి ప్రిపోజిషన్ వస్తుంది. సో ఎంగేజ్డ్ ఇన్. ఎంగేజ్డ్. హీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ఏ న్యూ ప్రాజెక్ట్. ఎంగేజ్డ్ తర్వాత ప్రిపోజిషన్ ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్. ఇవన్నీ కూడా దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ లేదు. ఈ అడ్జెక్టివ్ తర్వాత ఈ ప్రిపోజిషనే రావాలి. ఇట్ మస్ట్ బి ఫాలోడ్ ద ప్రిపోజిషన్ ఆఫ్టర్ దీస్ అడ్జెక్టివ్స్. దీస్ ప్రిపోజిషన్స్ ఆర్ ఫాలోడ్ బై దీస్ వర్బ్స్. దీస్ ప్రిపోజిషన్స్ ఆర్ ఫాలోడ్ బై దీస్ నౌన్స్. These prepositions are followed by these in comparison. So in the comparison, these prepositions to, from, to are followed, must be followed. For example, ఇక్కడ చూడండి, inferior to, superior to, prefer to, junior to, senior to, ఇవి ఖచ్చితంగా రావాలంతే. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్. ఈ ప్రిపోజిషన్స్ని బాగా నేర్చుకొని దీనికి ముందున్నటువంటి వీడియోస్ కూడా చూసి ప్రిపోజిషన్స్ మీద మంచి కమాండ్ సాధిస్తారని కోరుకుంటూ మీ బాలచంద్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని కోరిక ఉన్న ప్రతి ఫ్రెండ్కి షేర్ చేసి ఇంకా మరిన్ని గ్రామర్ వీడియోస్ నేర్చుకోవాలని ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ బాలచంద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనండి.